అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం అటు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. హైదరాబాద్ పోలీసులు సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన, అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత జరిగిన పరిణామాలపై దృష్టి సారించారు. అల్లు అర్జున్ ను కావాలని అరెస్టు చేశారని కొంతమంది తెలంగాణ ప్రభుత్వంపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇక అల్లు అర్జున్ అరెస్టు తర్వాత సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టిన వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డిపై అభ్యంతరకరంగా అసభ్యంగా పోస్టులు పెట్టిన వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం అటు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కూడా దుమారం రేపుతోంది. హైదరాబాద్ పోలీసులు సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన, అల్లు అర్జున్ అరెస్టు తర్వాత జరిగిన పరిణామాలపై దృష్టి సారించారు. అల్లు అర్జున్ కావాలని అరెస్టు చేశారని కొంతమంది తెలంగాణ ప్రభుత్వంపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అల్లు అర్జున్ అరెస్టు తర్వాత సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టిన వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డిపై అభ్యంతరకరంగానూ అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఉషా ఫోన్ లో అందిస్తారు. ఉషా, చెప్పండి. యమునా, పుష్ప 2 రిలీజ్ సందర్భంగా సంధ్యా థియేటర్ లో జరిగినటువంటి తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందింది. రేవతి తన కుమారుడు ఇప్పుడు ప్రాణాలతో హాస్పిటల్లో వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం బ్రెయిన్ డెడ్ అయినట్టుగా కూడా హాస్పిటల్ వైద్యులు చెప్తున్నారు. ఈ వ్యవహారం మొత్తానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కావాలనే అల్లు అర్జున్ ని ఈ కేసులో A11 గా ఇరికించారు అన్న నేపథ్యంలో పలు సామాజిక మాధ్యమాలు ఏవైతే ఉన్నాయో అందులో మొత్తంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి మీద ఏదైతే అసభ్యకరమైనటువంటి పోస్టింగ్లు పెడుతున్నటువంటి వ్యక్తులు ఎవరా అన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీళ్ళు ఎవరెవరైతే పోస్టులు పెడుతున్నారో వారికి సంబంధించి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడానికి కూడా సైబర్ క్రైమ్ టీమ్ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో అయితే వారిని శోధిస్తోంది అనేసి తెలుస్తోంది. ప్రస్తుతం అయితే ట్రై కమిషనరేట్ లో మూడిట్లో కూడా రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ ఈ 3 చోట్ల కూడా ఎటువంటి కంప్లైంట్లు కూడా నమోదు అవ్వలేదు. కేవలం ఈ సామాజిక మాధ్యమాల్లో పెడుతున్నటువంటి వ్యక్తులు ఎవరా అనుకోవడంలో సైబర్ క్రైమ్ టీం మొత్తం కూడా గాలింపు అయితే చేపట్టినట్టుగా అయితే తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వ్యవహారానికి సంబంధించి నిన్న ప్రతిపక్ష నేత కేటీఆర్ కామెంట్స్ కూడా మనం చూసుకోవచ్చు. వ్యంగ్యాస్త్రాలతో సీఎం రేవంత్ రెడ్డిని వ్యవహరించినటువంటి వ్యవహారము ఏదైతే అసెంబ్లీ సమావేశాల మధ్యలో నల్ల డ్రెస్సులతో వచ్చి వారు వ్యవహరించినటువంటి వ్యవహారము, సీఎం స్థాయి వ్యక్తిని ఆ విధంగా మాట్లాడినటువంటి తీరు, ఈ మొత్తాన్ని కూడా అటు సోషల్ మీడియా మాధ్యమాల్లో కాంగ్రెస్ వర్గీయులు కూడా ఈ వ్యవహారం మీద తీవ్రంగా దుమారం రేపుతున్నారు. ఎటు చూసినా కూడా ఇటు ప్రతిపక్ష నేత, ఇటు అధికార పక్షము రెండింటి మధ్య సినీ నటుడు అల్లు అర్జున్ బలయ్యారు అన్న కోణంలో సినీ ప్రముఖులు కూడా చాలా మంది కూడా ఈ వ్యవహారం మీద మాట్లాడుకుంటున్నట్లు కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఏదైతే అల్లు అరెస్ట్ తర్వాత జరిగిన పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా సినీ పరిశ్రమ కూడా దృష్టి సారిస్తోందనేసి తెలుస్తోంది. ప్రభుత్వంపై సోషల్ మీడియాలో పోస్టులు ఎవరెవరు పెడుతున్నారు, అలాగే అల్లు అరెస్ట్ తర్వాత సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టిన వారు ఎవరెవరా అన్న కోణంలో ఏదైతే ఇప్పటికే హైదరాబాద్ కమిషనర్ తో సహా అన్ని కమిషనర్లలో కూడా పూర్తి స్థాయిలో అయితే దీని మీద అయితే సైబర్ వింగ్ అయితే శోధిస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద సీఎం రేవంత్ రెడ్డిపై అభ్యంతరకరమైనటువంటి అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వారిపై అయితే పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడానికి అయితే పోలీసులు సిద్ధంగా ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. పుష్ప 2 ఏదైతే ఉందో, పుష్ప 2 సినిమా అటు హీరోకి, ఇటు థియేటర్ యాజమాన్యము, మైత్రి మూవీ మేకర్స్, అలాగే సినీ ఇండస్ట్రీలో చాలా మంది కూడా ఇప్పటికే ఐకాన్ స్టార్ గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి అల్లు అర్జున్ సినిమా ఏదైతే ఉందో కలెక్షన్ల రూపంలో కూడా కోట్లు కొల్లగొట్టింది. అలాంటి సినిమా ఈ విధంగా అల్లు అర్జున్ కెరీర్ లోనే ఒక మచ్చలాగా అయిందనేసి పలువురు సినీ ప్రముఖులు కూడా సోషల్ మీడియా వేదికగా తమ చర్చల్ని కూడా చేయడం కూడా మనం చూసుకోవచ్చు. అమ్మ, రైట్, థ్యాంక్ యూ షా.